కాలు కంకులు గాలు నేను ఢిల్లీకి పోను. అసలు జాగారం కాదు అంటారా, జాగారం చేసుడు అంటారా? నాకు ఏది బిల్కులు అర్థం అవుతలేదు. మీరు మనసులు మీరు కథ అంచనాలు తిడతారు, మీరు మనసులు మీరు కథ అంచనాలు తిడతారు. అంతా ఒకటే, జాగారం కాల్చుడు ఒకటే, జాగారం చేసుడు ఒకటే, జాగారం ఉండు ఓకే ఒకటే. మరి తెలిసి నన్ను ఎందుకు అడిగినవరా జఫా అంటావా? ఫెంటాస్టిక్, వెరీ ఫాస్ట్. నేను ఇంటర్నేషనల్ కంకులు కాల్సి నీకు రోడ్ అర్థమవుతలేదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? జగమంతా నీదే కదరా జంగమా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ మా వాళ్ళు అయితే మంచిగా జాగారం కాలుతారన్నట్టు ప్రతి మహాశివరాత్రికి. మా ఇంట్లో మా అమ్మ మా అత్తమ్మ ఇద్దరు జాగారం కాలుతారనమాట. జాగారం చేస్తారు, జాగారం కాలుతారు, జాగారం ఉంటారు అన్నీ అంతే. మా వాళ్ళు అయితే జాగారం చేస్తారు ఇవాళ. ఇక మా అమ్మ అయితే మా తోటలకు బంతిపూలకు వచ్చింది అన్నట్టు. బ్రో మీకు తోటనే లేదంటే ఇక ఇది ఎక్కడ తోట? ఇది మా వాళ్ళు కవలికి ఎత్తారనమాట. కవలికి ఎత్తారు కాబట్టి మా అమ్మ బంతిపూలు తెంపుతుంది. ఇక బంతిపూలు, గునుక పువ్వు, ముదుగాకులు ఉన్నాయా? తెంపు ఇవ్వదాకా మా అమ్మలు గంగకు వచ్చిర్రు అన్నట్టు. పొద్దుగాల పోయిర్రు. పొద్దుగాల ఇక ఇల్లు కడుక్కొని ఇంత బట్టలు పిండుకొని ఇక గంగకు పోతారు అనమాట. గంగకు పోయి పొద్దుగాల ఇక ఓడు ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఈసారి నాకు ఏం కిరాలు రాలే కాబట్టి నేను పోలే. ఇక నాకు కూడా చిన్న పని ఉండి ఇటే ఉన్నా. పోయి పొద్దుగాల పోయి ఇప్పుడు వచ్చిర్రు. ఘోరంగా ఆకలి అవుతుంది. పోయినసారి నేను గేమ్ అంటే పెళ్ళి కాకముందు ఇక మా అమ్మతోనే గంగకు పోతుంటే ఆకలి ఘోరంగా అవుతుంది. ఈ టైం దాకా తినకపోతే ఘోరంగా కోపం వస్తుంది. ఇక మొత్తానికైతే వచ్చారు. ఇక నాన్న బంతిపూలు తెంపుకొద్దాం పాతోళ్ళకి అన్నాక ఇటు వచ్చినాం అన్నమాట. ఎర్రపూలు ఉన్నాయా? ఇక బంతి పువ్వులు, మోతకాకులు, గోగి పువ్వు అండ్ మామిడి ఆకులు ఏమైనా అవసరం ఉంటుంది అన్నట్టు. రేటే మళ్ళా ఏమున్నాయి? ఎండకాన్ని ఎండిపోలేదంటావా? పచ్చిమిరపకాయలు, ఎర్ర మిరపకాయలు, కారపూరి పట్టించుడే. మిరపకాయలు తింటాను. మనదేనా ఇది? సంతోషం కాదు కానీ అదే కవర్కి చేసిరే మనది అన్నట్టు. ఇప్పుడు మందం కరసిను నామకట్ట పూలు తెంపి తెంపరి లేట్ అవుతుంది. ఎండ బాగా కొడుతుంది. ఎండాకాలం స్టార్ట్ అయింది. మన నాన్న మా అన్నం తిన్నదంట. ఓ కరెక్ట్ ఒక్క పొద్దుగా. ఇవాళ జాగారం, రేపు శివరాత్రి. ఇక మా వాళ్ళు గోపు పట్టుకరాపోరా అని చెప్పి అన్నారు. గోపును మామిడాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గోపుకి వచ్చిన. మాకైతే బొచ్చడి దొరుకుతుంది. ఇట్లా దొరకదు అనేది ఏముండదు. మాది ఇక మంచి గుట్ట లొకేషన్ కాబట్టి ఏదైనా దొరుకుతుంది మాకు. న్యాచురల్ ఫుడ్ దేవుడు ఇచ్చింది, గాడ్ ఇచ్చింది. మాకు ఈజీగా దొరుకుతాయి. సిటీలో ఉన్న వాళ్ళకి దొరకదు కానీ మాకైతే దొరుకుతాయి. ఇప్పుడైతే నేను గోపుకి వచ్చిన. సుబిత్తపారి ఉచ్చడి చెట్లు ఉంటాయి. ఆడొకటి అక్కడ ఒకటి ఉంది, ఆడొకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. గుట్ట కోత అక్కడ బొచ్చడు ఉన్నాయి. ఇక బాగా దూరం పోడు ఎందుకని చెప్పి కిందికి ఉంది కదా అని చెప్పి ఈ చెట్టుకి అయితే వచ్చిన అన్నమాట. ఇక ఈ చెట్టు కాడికి వచ్చి సరిపోయినంత గోగి పువ్వు అంటే మేము గోపు పువ్వు అంటాం. గోగి పువ్వు అయితే తెంపుకున్న తర్వాత మోతుకాకులు కూడా కావాలన్నారు. ఇది మోతుకు చెట్టే కాకపోతే ఈ ఆకులు మొత్తం ఎండిపోయినాయి. ఇక లేతాకులు దొరకడంటే కొంచెం కష్టమే, ఎందుకంటే ఇది ఎండాకాలం స్టార్టింగ్ కాబట్టి ఉన్న ఆకులన్నీ ఎండిపోయి రాలిపోతాయి అన్నమాట. ఇక పొలాలు ఎక్కడన్నా ఉంటే అక్కడ లేతాకులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ పువ్వు పట్టుకుని అయితే ఇంటికి పోయినా. ఎందుకు అవి బంతిపూలా? మలన్న పందిరి కదా నాకు, మలన్న పందిరి కట్టానా ఇదే మరి.
సో బంతిపూలతోని మా మల్లన్న గుడికి బంతిపూల దండ మనం చూపించిన సట్టప్పుడు చూపించిన మా మల్లన్న గుడి ఇంట్లో ఉంటుంది చూడరా గుడికి కట్టేస్తా ఫ్రెష్ బంతిపూలు. ఇంకా మా గుడి మల్లన్న గుడి కుమరవెల్లి మల్లన్న గుడి. మామిచ్చిన బంతిపూల దండనైతే మా కుమరవెల్లి మల్లన్న స్వామి గుడికి అయితే కట్టినమాట. అక్కడి నుంచి ఇక మొత్తం ఎన్ని దర్వాజాలు ఉన్నాయో అన్ని దర్వాజాలకి మామిడి తోరణాలు అయితే కట్టేసిన అనమాట. ఇక తెచ్చిన గోగి పూని మా అమ్మకు కొని తెచ్చి మా అత్తమ్మకి తీసుకుపోయిన మిగతాది. సాంచి నీకేం తెలుసు, నువ్వు గుట్టకు తిరిగి నువ్వు చెట్లు ఎక్కి పుట్ట ఎక్కి తెచ్చిన చూడు ఏముంది ఇలా ఉందా గోపు అనుద్రని గుట్టెక్కి చెట్టు ఎక్కి తీసుకొచ్చారే ఇడికి వచ్చే వరకు అట్టిది అయిపోయాను. అది తీసుకొస్తారు ఈ గడుకు గడువు వేస్తా అటన్నీ ఆకులు ఎండిపోయినాయి మూతకాకులు. పొలం పొంటున్నాయి అయితే మంచిగా పచ్చగా ఉంటాయి. గుట్టకా అంత ఎండిపోయినాయి ఆకులు. తీసుకుపోక ఇంత తెచ్చిన మరి గుట్టెక్కి పుట్టెక్కి చెట్టు ఎక్కి తెచ్చిన మూతకాకులకు తిరిగి తిరిగి వచ్చిన ఏడు చూసినా మొత్తం ఎండిపోయినాయి. ఈ ఎండాకాలంలో అన్నీ రాలిపోయి మొత్తం కొత్త చీరెడతాయి కదా. ఇక మూతకాకులకు తిరిగి తిరిగి ఈ మామిడి తోటలో ఒక అయితే దొరికినాయి. ఇక అట్నే మామిడాకులు ఈ మూతకాకులు తెంపుకొని నేను వస్తే మా చిన్నేటి రావి ఏంటి మామిడికాయలు వాళ్ళు ఉత్త దొరకటి చంపుతారు. ఎక్కువ కింద పడ్డాయి అంటవా. ఇక మామిడాకులు బొచ్చెడు దొరికినాయి కానీ ఈ మూతకాకులే ఇంతలాత ఎక్కడ దొరకలే. తిరగంగా లాస్ట్కి అయితే ఒక మామిడి తోటల అది కూడా ఒక మూలకు దొరికినాయి. అక్కడ వాటర్ కొంచెం పొలానికి వాటర్ వేస్తుండు కాబట్టి అక్కడ కొంచెం మంచిగా చిగురెట్టి మంచిగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అవి తీసుకొచ్చి ఇక మా అత్తమ్మ దగ్గర వేసినాక ఇక మామిడి ఆకులను ఈ మూతకాకులు అయితే తెంపుకొని డొప్పు కొడదామని చెప్పి తీసుకుంటుంది అనమాట. అత్తమ్మ అయితే 3 కంకులు ఇచ్చింది అన్నట్టు. 3 అనాలి 5 కంకులు ఇచ్చింది. కాల్చుకొని తీసుకొని రమ్మన్నది. కొన్ని తినమన్నది, కొన్ని తెమ్మన్నది. సో మా దివ్య అయితే చిటాపటా పిట్ట చిటపటాక మన నిప్పుకల మీద కాలుతుంది. చూడు నీకు ఎప్పుడు అది ఆటనా ఒక కంకులు కాలుతారు పా మనోళ్ళు. మీ అమ్మమ్మ 5 కంకులు ఇచ్చింది. ఏయ్ గుండు ఏంటిది కాదా గుండు మీకు గుద్దుతా నడు ఏనంటే కాదా కుక్కలు నీళ్ళు తాగినాయి కుక్కలు తాగినాయి. ఏంటందిరా మమ్మీ మహాశివరాత్రి సందర్భంగా కంకులు కాల్చుకొని వేళ మాడిపోతే ఘోరంగా ఉంటుంది. మాడగొట్టకు దివ్య నీకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తాం కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కంకులు కాల్చుడు కూడా ఇస్తారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. క్రికెట్ ఆడితే ఇస్తారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. మరి నువ్వెట్లా జఫడ్ అంటావా నన్ను. అయ్యి సక్సెస్ఫుల్గా ఒక కంకి కావాల్సింది. ఏంది బో కనబడతలేరు మీరు. సన్లైట్ ఆపోజిట్ అయింది. ఏం సార్ దివ్య జాగ్రత్తగా కాలుతలేవా ఏంటిది నువ్వు కాలవా అసలు జాగారం కాలు అంటారా జాగారం చేసుడు అంటారా. నాకు ఏది బిల్కులు అర్థం అయితే లేదు. మీరు మనసులో మీరు ఒక కథ అంచనాలు తిడతారు. అంతా ఒకటే. జాగారం కాల్చుడు ఒకటే, జాగారం చేసుడు ఒకటే, జాగారం ఉండు ఒకటే. మరి తెలిసి నన్ను ఎందుకు అడిగినవరా జఫా అంటావా. జఫగానే నేను ఆడ ఇంత ఇల్వ లేకుండా మాట్లాడతావు నన్ను. తప్పైందని కాలు మొక్కుతాను. మీ అమ్మ మీద ఒట్టు దేనికి తప్పైందని. మీ అమ్మ మీద అయ్యో అట్లా అనద్దు పొల్ల. మరి నువ్వు ఎట్లా అన్నావు పొల కానవా అనవా. కాలు ఈ పాట పాడతా చేతి కాలిందా. కాలు కంకులు గాలు నేను ఢిల్లీకి పోను నీ కంకుల మీద మన్ను. ఏమిటి దాన్ని కట్టం కూడా అంటారు వాళ్ళ కట్టం తినంగానే అయిపోయినా
కారా చిన్ను ఒక టీ షర్ట్ ఎందుకు కళ్ళ వాడేసిర్రు చిన్ను నా టీ షర్టు అంతా మట్టిలో వాడేసిర్రు దుకాణానికి వచ్చిర్రా చిన్ను ఇపో మరి మా చిన్నుని పాపడాలు తినమని ఇస్తే కోళ్ళకు వాంచుతుంది చూసిర్రా గిట్టుంటుందా వ్యవహారం ఎట్లుంది నాటుకోడి నాటుకోళ్ళు మస్తున్నాయి అమ్మేటియేనా ఎక్కడ మీ ఊరు అమ్మేటి ఉంటే చెప్పు అత్తం నెంబర్ పెట్టు అది అని అనుకుంటారేమో ఈ కోళ్ళు మాది కావు ఫ్రెండ్స్ మా పక్కింటి వాళ్ళే మా చిన్నోళ్ళు మేపుతారు అప్పుడప్పుడు వీటిని మా కోళ్ళు ఉంటే మంచిగానే ఉండు వారం కోడి ఖచ్చితంగా లేపుతాం నాటుకోడి మాకుంటే పందెం కోళ్ళు అన్నట్టు ఇవి కరచిను పందెం కోళ్ళు ఇవి ఏం కోళ్ళు ఓ కోతి ఏతా నాకు పెడిది కోడి కోడి ఓ అటు ఇటు వచ్చే లోపల కంప్లీట్ చేసేసిన వా ఫెంటాస్టిక్ వెరీ ఫాస్ట్ నేను ఇంటర్నేషనల్ మా కంకులు కాల్సి నీకు అర్థమవుతలేదా అయితే దుకాణం మీద మన రోడ్డు మీద దుకాణం పెట్టించుడే నీకు మరి అందుకే వనకద్దు నువ్వు దేనికి వనకద్దావు ఏమంటావు నేను దానికి కూడా వనకదాను కంకులు కాల్చడానికి కాలు అబ్బో కంకులుగా లాతేనా అసలు ముదిరినాయా ముదిరినట్టు కావాలి నీ మూతి వాళ్ళ కొడతాడు అంటే టేస్ట్ చేసి చూడాలి వా మస్తు ఎక్కడ చిన్న అంతేలేదా సూపర్ ఉంది కదా కొద్దిగా ఏం కాదు మనకి ఇవి దొరకడే ఎక్కువ వెరీ గుడ్ ఎంజాయ్ పండుగ థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు మీ చేతుల మీదుగా మొక్కజొన్న కంకి తినడం మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మరి మా చిన్నారులు ఆనందిస్తూ వాళ్ళు కూడా కంకులు తినడం ఈరోజు మహాశీర్వాదం మన సంబంధం కావడంతో చాలా ఆనందంగా ఉంది యువర్ నవ్ ఇస్మాయిల్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ మస్ట్ గాడ్ ఏంజల్ ఎట్లుంది కంకులు నీరెక్కన ఉంది స్వీట్గా రావు బొంబాయికి రాను పాట అందం పోతుంది అంటవా సో మహాశివరాత్రి సందర్భంగా అయితే వీళ్ళ అమ్మగారు ఎన్నిసార్లు చెప్తారు జఫ్డా అంటవా ఏమో ఫ్రెండ్స్ ఈ మధ్యలో 90లు ఎక్కువ అవుతున్నాయి దిమాగ్ పని చేస్తలేదు కష్టపడి ఇష్టంగా నిప్పుకల మీద కాలవడం జరిగింది ఎటు పెట్టాలి మావానికి కూడా బంక పానకం ఇక కంకులు కాల్చడానికి చేతి కాలింది అర్రే పెద్ద సమస్య చచ్చిపడింది ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్టు ఇంకా మరి జాగ్రత్త చిన్న గడ పెట్టు ఎట్లుంది కంకి ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది ఇట్లుందా ఎట్లుందంటే తీసి ఇట్లుందా అన్నారు కమ్ముందా సూపర్ అట్లా పాపం చెప్పాలంటే మా చిన్న చెట్టుకి ఫీవర్ వచ్చింది బబ్బులు ఇక్కడ కోళ్ళకి ఎత్తుంది కోళ్ళకు నడు అక్కడ రెడీ అయ్యావా జాగారం చేస్తానికి మంచిగా అన్నీ రెడీ అయ్యి ఫోటో మంచిగా రెడీ అయ్యి మొత్తానికైతే మా వాళ్ళు ఇక జాగారానికి రెడీ చేస్తారు అన్నమాట అంటే మంచిగా ఫోటోని మంచిగా రెడీ చేసి చెప్పండి నువ్వేంద్ర నేను మ్యాటర్ చెప్తాను మా చిన్నోడు తలుపు లేపుతుంది ఇక లైటింగ్ ఇంత ఏదో లైట్కి ఇంత తెల్లగా కనబడతానంటే తలుపు అడ్డం పెట్టి అది ఎక్కడ దాకా వచ్చింది మ్యాటర్ మా వాళ్ళు మంచిగా ఇక దేవుణ్ణి ఊదిచ్చి ఫలాలు అన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి ఏం చేద్దాం
ఎందుకు వేసుకున్నారు కారం స్వెటర్లు వేసుకునేది రా చలికాలం ఏమన్నా చలి పెడుతుంది సరదా ఉందని మంచిగా పొడతారా చేపలు 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 ఫిష్ చేపలు 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 కంకడాలు కట్టుకోరు కంకడాలు 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 వేస్తారు ఇంకంకడి మొత్తం బియ్యం కావాలి కూడా మేక కనపాట మళ్ళీ ముగ్గ ఉంది వరపటి కంకణం కడతారా చిన్న గుండని కట్ట కట్టు కిడి తిరుగు చిన్న చిన్న ఏడికి వచ్చినాం రా ఏడికి వచ్చినాం ఎందుకురా ఎందుకు వచ్చినాం స్వామి జాగారం ఓం నమ శివాయ అన్న ఒకసారి ఓం నమ శివాయ ఇక మా అత్తమ్మ అయితే మంచిగా దేవుణ్ణి ఊదించిందనమాట. ఇక దేవుణ్ణి ఊదించుడు అంటే మంచిగా రెడీ చేసుడు. ఇక మంచిగా ఊదించి రెడీ చేసి పండ్లు పొలాలన్నీ పెట్టేసింది. ఇక మా దివ్య అయితే అందరికి బొట్లు పెట్టి కంకడాలు కట్టేసిందనమాట. ఇక అందరికి కంకడాలు కట్టి అందరికి బొట్లు పెట్టిన తర్వాత ఇక మా అత్తమ్మ అయితే ఆ దేవుని కాడ దీపాలు అయితే వెలిగించిందనమాట. వెలిగించిన తర్వాత ఇక నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టుడే. ఏం కాదు నువ్వు కొట్టు, ఎవరు కొడుతుంది నువ్వు కొట్టు ఫస్ట్ పాడుకో. దా 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 పెద్ద కొబ్బరికాయ కొబ్బరి బొండ అంతే కదా. కొబ్బరి బొండమే కాదు, అంటే కొబ్బరి బోండం అని ఎప్పుడు అంటారు? చెట్టు మీదకి వెళ్ళి తెంపినప్పుడు. కొబ్బరికాయ అని ఎప్పుడు అంటారు? ఎండినాక ఊరు తీసినప్పుడు దాన్ని కొబ్బరికాయ అంటారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక కొట్టిన కొబ్బరికాయని ముక్కలు ముక్కలుగా వేసి మనం పలారం తయారు చేసామన్నమాట. ఆ మూతకాకులు తీసుకొచ్చింది, అందుకే మనం ఒక డొప్ప తిరిగి కుట్టుకొని ఈ కొబ్బరికాయ ముక్కల్ని చిన్న చిన్న కట్ చేసుకొని అందులో బెల్లం వేసి మనం పలారం తీసామన్నట్టు దేవుణ్ణి మొక్కి. ఇగో మా దేవుణ్ణి అయితే ఈ రకంగా మాత్రం మంచిగా ఊదిచ్చింది అన్నట్టు, అదే మంచిగా రెడీ చేసింది అన్నమాట. ఇటు మంచిగా రెడీ చేసిన తర్వాత మా వాళ్ళు ఇక కొబ్బరికాయ ముక్కల్ని చిన్న చిన్న కట్ చేసి ఆ డొప్పలలో పెట్టి అయితే పలారం తయారు చేస్తారు. తయారు చేసి ఇక తీసుకుపోయి బయట అయితే అందరికి పంచుతారన్నమాట. ఎటు పోతారు చిన్న పలారం తీసుకుని పోతారా? పన్నాడు మరి కారం పడతలేరు. గిట్ రావాలి గిట్ ఉంది నేను ఇట్లా వాడదామా అని. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రసాదం వేసేయా పలారం. శ్రీ రాజరాజేశ్వర స్వామి పలారం. జాగరము స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయని పలారం తీసి మొక్కి వంచాలన్నమాట. ఇక తీర్థం రే కొబ్బరి నీళ్ళు తీర్థం పోయి తాగరు అందరూ మొక్కి తాగుర్రి, మంచి ఎనర్జీ. నాకు అయ్యడకు పోయవా వావ్ నైస్ సూపర్ ఉంది.
చాలు సరిపోద్ది ఇక తీర్థం బాగా చాలు ఇక. గిట్ట తాగి నువ్వు తాగు నాకు చాలు తాగు ఎట్లుంది. సో ఇక పలారం మంచి ఇక తీర్థం తాగిన తర్వాత ఇక మేమైతే మంచిగా జాగారానికి అయితే కూర్చున్నాం. వన్స్ అగైన్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టాటా బాయ్ బాయ్. ఓం నమ శివాయ.